అతి త్వరలో యేసే రాబోతున్నాడు. యేసే వచ్చినప్పుడు ఎవ్వరు ఇక్కడ విడవబడకూడదు, అందరం కలిసి పరలోకానికి రావాలి. అంటే ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, నమ్మి బాప్తిస్వం పొందాలి, మందిరంలో చేర్చబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, దేవుని వాక్యం మీద కట్టబడాలి, సహవాసంలో ఉండాలి, ఆరాధన చేయాలి. నేను బతికేస్తానండి అంత లేదండి, ఎవరి వల్ల కాదండి. ఇప్పటి వరకు మట్టి మీ కాళ్ళ కింద ఉందండి, ఏదో రోజు మన మీదకి వస్తుందండి. నేను ఎన్నో జ్ఞాపకార్థ కూటాలకు వెళ్ళానండి, ఏదో రోజు నా కూటానికి కూడా వస్తారు కదండి. నేనేమైనా 100 ఏళ్ళు బతుకుతానా? అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు కదా వాస్తవంగా. కాకపోతే లోకస్తులకు లేదు, మనకు ఉంది ఏంటంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ ఇప్పుడే యేసుని సొంత రక్షణగా అంగీకరిస్తే త్వరలో ప్రభు వస్తాడు, ఆయనతో పాటు కలిసి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. మీరందరూ దొల్లలో మేఘం ఎక్కండి, మా ఊడు ఎదురులంకలో మేఘం ఎక్కుతాడు, మా ఊడు రాజమండ్రిలో మేఘం వస్తుంది అక్కడ ఎక్కుతాడు, అన్నేమో రావులపల్లి ఎక్కుతాడు మేఘం, నేను మా ఊయూరులో మేఘం ఎక్కుతా. మీరందరూ దొల్లలో మేఘం ఎక్కండి, అందరం కలిసి మధ్య ఆకాశంలో కలుసుకుందాం, అందరం కలిసి.